TSN9 టీవీకి స్వాగతం. ఈ అడవిలా మేము సర్వం బతికినాం. ఏమేం బతికినాము? సిరవనాంటి తీసినాం, తుంచాకు తీసినాం, శిబుగాలు తీసినాము, కట్టెలు కొట్టుకొచ్చుకున్నాము, మొరికాయ తెంపినాము, మోతగాకు తెంపినాము, ఇప్ప పువ్వు ఏరినాము, ఇప్పకాయ ఏరినాము, గోందు తీసినాము. కొండగోగు చెట్లకు కాడు పెడితే ఒక గిన్నెడు బౌగోన్లు తెచ్చి బౌగోన్లలో తీసుకొని పోయిర్రు. మా పబ్లిక్ అంతా ఇంత పబ్లిక్ బతికిన అడవిలా ఈ పచ్చటి అడవిని పాడు చేస్తుర్రు. మా పిల్లలకు విషాలు అవుతాయి. అవి మేమంటే పోతాం కానీ మా పిల్లలు పోతే ఈ నలవల్లి ఉంటుందా? ఉండదు. ఈ డంపియార్ లేకపోతేనే మేము బతుకుతాం. ఈ డంపియార్ ఉంటే మటుకు మేము పిల్లలు బతకరు, మేము బతకం. పంటలు ఉండయి, ఏముండయి. మీకు అందరికీ 10 ఏళ్ళ పద్ధతి బట్టి చెప్తున్నాము. ఈ డంపియార్ అయితే బంద్ చేయాలి. మా ఊరికి డంపియార్డ్ వద్దు, మా ఊరికి డంపియార్డ్ వద్దు అన్న రేవంత్ అన్న దండం చేసి కొడుతున్నాం. మా పిల్లలు పబ్లిక్ ఖరాబ్ అవుతారు. మాకు పంటలు ఏమి పండించుకోవడానికి ఉండదు. మాకు వాటర్ గిట కాలుష్యం అవుతుంది. మాకు ముందు భవిష్యత్తు ఏం లేదు. వ్యవసాయం మీదనే బతుకుతున్నాం. మాకు డ్యూటీలు గిట లేదు. మేము ఇక్కడ చాలా వ్యవసాయం చేసుకొని పబ్లిక్ చాలా బతుకుతాం, కానీ అందరూ లాస్ అవుతారు. మా ఊరు ఏమీ ఉండదు. అసలు అన్నీ కాలుష్యం అయిపోతాయి. పచ్చని పంట ఖరాబ్ అయిపోతుంది. మమ్మల్ని కాపాడమని కోరుతున్నాం. మేము ఈ రోజుకి 20 రోజులు అవుతుంది ధర్నా చేయబట్టి. ఎవ్వరు గిట ఏ నాయకులు గిట వస్తలే. మీరు నల్లవల్లికి వచ్చి రేవంత్ అన్న మాట్లాడమని కోరుతున్నాం. వాళ్ళు రారు, ఓట్లకు వస్తారు కానీ ఏ నాయకుడు గిట వచ్చి మాట్లాడట్లేదు. కానీ ఎవ్వరు కాపాడతామని ముందుకొచ్చి మాట్లాడట్లేదు. మేము ఎక్కడెక్కడికో పోతున్నాము. మా పిల్లల్ని ఇంటికాడ వదిలేసి ఎవ్వరు గిట లేరు, కానీ వదిలేసి పోతున్నాం. మా పిల్లల ఉసురు మీకు తగులుతుంది. మాట్లాడమని కోరుతున్నామన్నా. ఇది మాకు డంపియార్డ్ వద్దని కోరుతున్నాం. నీకు నమస్కారం. మేము ఇక్కడ నల్లవల్లి గ్రామ ప్రజలం మాట్లాడుతున్నాము. మా ఊర్లో డంపియార్డ్ వేస్తానని మాకు ఇప్పుడు 20 రోజుల ముందు తెలిసింది. ఇప్పుడు 20 రోజులు అవుతుంది మేము నిరాహార దీక్ష చేయబట్టి. ఇప్పటి వరకు ఇక్కడికి ఒక నాయకుడు రాలేడు, ఎవ్వరు రాలేరు. పోలీసులు మేము తప్ప ఎవ్వరు లేరు. ఇక్కడ డంపియార్డ్ వేసే మొత్తం రైతు కుటుంబాలే. డ్యూటీలు ఉన్న వాళ్ళు ఎవరు లేరు. గవర్నమెంట్ జాబులు చేసే వాళ్ళు ఎవరు లేరు. ప్రతి ఒక్కరు రైతు బిడ్డనే. కాబట్టి మీరు డంపియార్డ్ని వెనక్కి తీసుకోవాలని రేవంత్ రెడ్డిని కోరుతున్నాం. అన్న ఇప్పుడు మీ కాళ్ళు పట్టుకుంటున్నాం, తర్వాత రాళ్ళు పట్టుకునే ఛాన్స్ రానియకు. అన్న నమస్కారం. మాది గుమ్మడిదాల మండలం నల్లవల్లి గ్రామం. మేము పేద ప్రజలం అన్న. ఇక్కడ పేద ప్రజలం. నిన్ను నమ్మినాం మేము. మైపాలన్న నువ్వు ఎక్కడున్నావో నిన్ను నమ్మినాం. నమ్మి నిన్ను 3 సార్లు మేము నాయకునిగా గెలిపించుకున్నాం. మమ్మల్ని కాపాడుతామని నీకు 3 సార్లు నమ్మి ఓటేసిన పాపాన మాకు ఓటేసిన చేతులకు మాకు బందికాన్లో తోలిచ్చినట్టుగా మాకు ఒక పెనుభూతాన్ని తెచ్చి మాకు ఇక్కడ డంపియార్ పేరుతో మమ్మల్ని నట్టింట్లో ముంచి నువ్వు నిమ్మడంగా ఉన్నావన్న. నీకెంత పూర్తికి న్యాయం అవుతుందన్న? నువ్వు వస్తున్నావు అన్న, వస్తున్నాడు నల్లవల్లికి వస్తున్నాడు అంటే డప్పులు తీసుకొని మంగళార్తులు ముట్టించుకొని మల్లెపూల చెట్టు కాడికి వెళ్ళి నిన్ను ఎదుర్కొచ్చుకున్నాం అన్న. మేము దేవుని ఎదుర్కొచ్చుకున్నట్టు ఎదుర్కొచ్చుకొని మా ఊరు నింపుకున్నాం. ఈశాన్య మూల ఇక్కడ నుండే మొదలు పెట్టాలి, ప్రచారం ఇక్కడ నుంచే మొదలు పెట్టాలంటే మేము ఇక్కడ నుంచే మొదలు పెట్టుకుంటా
నీకు పూలదండలు వేసుకొని నేను డప్పులతో నేను సాగదీసుకుంటా, పూలు చల్లుకుంటా, నీకు జేజేలు కొట్టుకుంటా, జెండలు మోసుకుంటా, నిన్ను ఎంతో ఘనకరంగా నేను నల్లవల్లికెళ్ళి సాగనంపినాము. 3 సార్లు గెలిపించిన పాపానికి మమ్మల్ని మా డంపియార్ తెచ్చి మాకు ఒక ఇసం కళ్ళ ముందర పెట్టినట్టుగా చూపెట్టుతున్నాం అన్నాం. మేము చేసేది రైతు బిడ్డలం. ఇక్కడ మాకు చేన్లు పచ్చటి అడవి, మేము అడవి గాలి వీసుకొని మేము బతుకుతున్నాం. ఇక్కడ పచ్చటి పంటలు, మాకు కూరగాయలు, వ్యవసాయం చేసుకుంటేనే మా పొట్ట నిడుతుంది, లేకపోతే తప్ప ఏం లేదు. మేము అడవిలో చీపురుకాయలు కోసుకొచ్చుకుంటాము, మేము అడవి నుంచి పొయ్యిల కట్టెలు తెచ్చుకుంటాము, మేము అడవి నుంచి ప్రతి ఒక్కటి తెచ్చుకొని మా జీవధారాలు ఏందో మేము గడుపుకుంటాము. మేము ప్రతి ఒక్కది మాకు అడవి మాకు సహకరిస్తుంది. మేము అడవిలో పుట్టిన బిడ్డల లెక్క మాకు అడవి తోడున్నది, మేము అడవికి తోడున్నాం. కానీ మాకు ఏది మాకు సహకారం అయితే లేదు. ఇప్పుడు కూడా నీకు దండం పెట్టి చెప్తున్నాం, ఎక్కడున్నా కానీ ఈ డంపియారును తీసేస్తే ఇప్పుడు ఇంతకుముందు కూడా నీకు పూజ చేసినట్టుగా ఇప్పుడు పాలాభిషేకం చేస్తామన్నా. నీకు దండం పెట్టి చెప్తున్నా, ఎక్కడున్నా కానీ మైపాలన్నా నువ్వెందుకు దాక్కుంటున్నావు? 3 సార్లు గెలిచినావు, నువ్వు ఎక్కడ పోతానికైనా నీకు సిద్ధం ఉండాలి. నువ్వేమన్నావు? 3 సార్లు గెలిపిస్తే నేను మీదికి పై ఎత్తున పోతా, మీకు అనుకున్న పనులు చేస్తానని చెప్పినావు. పై ఎత్తునవా ఏం చేసినావు అన్న? మమ్మల్ని పాతాల లోకం దొక్కినావు, పాతాళంలో లోతం దొక్కినవు. ఇలా నిమ్మడంగా నట్టింట్లో కూకున్నావు అన్న. నీకెంత పూర్తిగా న్యాయం అవుతుంది అన్న? మేము కూడా నీ అక్క చెల్లెన్న లెక్క కామా? మేము కూడా నీ తల్లి నీ అక్క బిడ్డల లెక్క కామా? ఎవరు నీకు అనిపిస్తలేమా అన్న? అక్కలు అన్నావు, చెల్లెళ్ళు అన్నావు, అందరిని దగ్గర తీసుకున్నావు. మీరు అన్నా అని పిలిస్తే నేను ముందుంటానని చెప్పినావు. ఇలా ఎక్కడ పోయినావు అన్న? నువ్వు ఏ మూలకు ఊకున్నావు అన్న? ఒక్కసారి గెలిచినావు అన్నట్టుగా కాదు, 3 సార్లు గెలిపించినావు. మా గుమ్మడిదాల మండలం నుంచి నువ్వు ముఖ్యమా 3 సార్లు గెలిచినందుకు నీకెంత పూర్తికి న్యాయం అవుతుంది అన్న? నీకు ఎంత పూర్తికి న్యాయం అవుతుంది? పోలీసు వాళ్ళని తెచ్చి మమ్మల్ని మొత్తం మమ్మల్ని బంధిస్తున్నావు, పోలీసు వాళ్ళని పెట్టి మమ్మల్ని బంధిస్తున్నావు. మా పిల్లలు టవర్ ఎక్కిండ్రు, అయినా నువ్వు రాలేవు. మేము మా చౌరస్తా కాడికి వెళ్ళినాం, అక్కడ పోయి ధర్నాలు చేసినాం, అయినా నువ్వు రాలేవు. నర్సాపూర్ వెళ్ళినాం, అయినా నువ్వు కనిపిస్తలేవు. అక్కడ నుంచి సంగారెడ్డికి పోయినాం, నువ్వు ఎక్కడ కూడా మాకు జవాబు ఇస్తలేవు, మా కళ్ళ ముందడికి వస్తలేవు. ఒకవేళ నీకు ముఖం లేకపోతే మాకు ఒక కాగితం రాసి పంపేయండి, నేనున్నాను, మాకు ఒక ధైర్యం చెప్పు. కానీ నువ్వు దొంగలక దాగుండు మాత్రం న్యాయం కాదు. నువ్వు ఎక్కడ జాకున్నా, నువ్వు మూలకుండు, నువ్వు ఏ పొక్కల జాకున్నా నీ దగ్గరకు వచ్చేది ఖాయం, నేను మూలకెళ్ళి గుంజేది ఖాయం. మేము పొడం చేరుకు వస్తాము, నడి బొడ్డులో నిలబడతాం, నీ ఆకిట్లో నిలబడతాం, చీపురు గడలతో కొడతాం నిన్ను. మేము ఇప్పుడు నువ్వు ఏమనుకుంటావు? మేము ఆడలమే కదా, మూగవై కూకుటూరు, తెలియని ప్రపంచమే కదా వాళ్ళు, ఎడ్డి మురుకులు అక్కడ లోపల ఉన్నారు, వాళ్ళకు ఏది తెలియదు అనుకుంటున్నావు. కానీ మేము కారం నూనె చేతులతో నీకు సాతలు పెట్టేది కూడా ఖాయం. ఏమనుకుంటున్నావు? నువ్వు ఒక లెటర్ రాయి, లెటర్ రాసి రేవంత్ రెడ్డికి పంపి ఆ డంపియార్ ఆపమని నీకు పాదాభివందనం చేస్తున్నామన్నా. నల్లవల్లి ప్రజలం అందరం నేను మేడుకుంటున్నామన్నా. నీకు దండం పెట్టి చెప్తున్నాం. పిల్ల జల్ల ముసలోళ్ళు ముడిగోళ్ళం అంతా 20 రోజుల కోలే రోడ్డు మీద వచ్చి పడ్డామన్నా. మా మీద కనుకరించన్నా, మా దయచూపన్నా. నువ్వు ఒక్క లెటర్ నీ చేయి నుండి అవుతుంది అన్నది, నీతో అవుతుందా పని? నువ్వు చేయాలనుకుంటే నీకు ఎంత పని కాదు అది. కానీ నువ్వు ఎందుకో మా మీద ఇట్లా నిర్లక్ష్యం చేస్తున్నావు. నువ్వు మాకు డంపియారు ఇక్కడ వద్దు. పిల్లలు జల్లలు ముసలోళ్ళు ఎవరైనా గాని ఇప్పుడు 20 రోజుల కోలే నిరాదీక్ష చేస్తున్నారు ఇక్కడ. మాకు డంపియారు అసలే వద్దు. ఈ ఊళ్ళ ముసలోళ్ళు అయిరు ఈసవంటి పరిస్థితి ఎవరికి రాలేదు. మా ఊళ్ళే ఇప్పుడు కడపకు ఓనాడు వీని ఓనాడు వండుకుంటాక ఇక్కడనే ఉంటున్నారు. మాకు డంపియారు వద్దు ఇక్కడ. మాకు నల్లవల్లి పట్నాన మల్లన్న దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ ఉన్నది, మేడలమ్మ ఉన్నది. మరి ఈ ఊరు ఏమన్నా అయితే ఆ దేవతలు సహించుకుంటారా? సహించుకోరు. ఒక రోజున ఏమైంది, వెనుకటి కాలంలో భూమి మునిగిపోయిన రోజు దగ్గరికి వచ్చింది. తల్లి తండ్రి లేని కరువు పాక్షం వచ్చింది. వస్తే తండ్రి బిడ్డ కలిసి చేపలు పట్టుకోసానికి వెళ్తే బచ్చ ఏం చేసింది, ప్రపంచంలో నరమానుడు లేని ప్రపంచము నీలాముని పాలాముని గంగాముని గౌతముని కోటి గొల్ల 150 దేవాన దేవతలు చిరుశైల పర్వతం మీద తానాలు చేసి ఎక్కడ చూసినా మరి అరగంట సేపు అయింది, అగ్నివానం కొట్టింది. నరజన్మం లేని మనకు పాలాభిషేకము ఎవరు చేస్తాము అని వాళ్ళు దేవతలు అనగానేమి శ్రీశైల పర్వతం మీద ఆలోచించుకుంటా అక్కడ ఉంటే ఇక్కడ మచ్చ ఏం చేసింది, తండ్రి బిడ్డ మాత్రము లేనందుకు ఒక మక్కజొన్న గట్క వేసుకున్నాయన్న కూర కావాలి, తొక్కు కావాలి, కడుపులో 4 ముద్దలు అని తండ్రి బిడ్డ వచ్చి మచ్చ అర్ధ కిలో అని చేపలు వేసుకుంటా కదా పెద్ద చేప వచ్చి
ప్రపంచము మునిగిపోయే కాలం వచ్చిందని అక్కడిక్కడ చూసుకుంటా ఏం చేసింది. మరి ప్రపంచం మునిగిపోతట్టుంది, ఎట్లా చేయాలంటే కదా 4 చేపలు సగల ఇవి ఇంటికాడ ఇచ్చిరపో, ఇంటికాడ ఇచ్చిరపమని మచ్చ చూసి చెప్పింది. అక్కడిక్కడ ఇక్కడ చూస్తే ఎక్కడ లేదు. ఎక్కడ లేకపోతే అగల పిల్ల ఉండవి తల్లికి ఇచ్చొస్తే అగల అగ్గివాన కొట్టింది. అగ్గివాన కొడితే అగల మచ్చ వచ్చి తండ్రిని పిల్లను మంచిగా మింగేసి పచ్చ పర్వతం మీదకి వెళ్ళి చిన్నగా లాలరి మీదకి వెళ్ళిపోయి ఆయన పర్వతాల మీద పాతాల గంగల కక్కింది. కక్కుతాగల దేవాన దేవతలు ఇట్లనే కూర్చొని సప్పుడు కొడతాగల గడగన కక్కుతాగల అబ్బబ్బబ్బబ్బ నరమా జలమ వచ్చింది, మనకేమీ కొదవలేదు అని అక్కడ దేవాన దేవతలు అంత బాధపడ్డట్టుగా మమ్మల్ని మా నల్లవల్లి పట్టణానంతా బాధిస్తుండ్రు రేవంత్ రెడ్డి. మరి వంగి 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 వందనాలు చేసుకుంటా, పాలాభిషేకం చేసుకుంటా, ఇంత పబ్లిక్లోకి వెళ్ళి ఇస్తామంటే మాటలు వస్తే ఆయనకు చెవులు వినబడతలేవా, కళ్ళు కనబడతలేవా? మరి ఏం చేస్తాం అనుకుంటున్నాను నల్లవల్లి పట్టణము రేవంత్ రెడ్డి? ఇక్కడ వచ్చింది లేదు, మరి ఒక ఫోన్లలో చెప్పింది లేదు, ఒక పేపర్గా తీసుకొచ్చి పెద్దవానికి ఇచ్చింది లేదు. మరి ఎవరితో మాట్లాడాలి, ఎవరితో సంబంధించుకోవాలి? మంది వ్యవసాయం ఆధారము, కూరగాయలు పండిస్తారు, పంటలు మంచి వ్యవసాయములు ఉంటాయి, పాలు పెరుగు అమ్ముకుంటాం మేము, బళ్ళు కూడా ఉన్నాయి మా ఊరి వాళ్లకు. డంప్ యార్డ్ వలన వాతావరణం కలుషితమై తాగడానికి నీళ్లు పనికి రాకుండా అయిపోతాయి, అడవి మొత్తం పోతుంది, పంట చేనులు కూడా పోతాయి. కాబట్టి ఈ చెత్త చెదారం అంతా ఎక్కడో వేరే దగ్గర గ్రామాలు లేని దగ్గర వేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే మా గ్రామ ప్రజల బ్రతుకంతా ఆగమైపోతుంది. కాబట్టి దయచేసి ఈ డంప్ యార్డ్ను మా దగ్గర వేయకుండా మమ్మల్ని కాపాడవలసిందిగా కోరుతున్నాం. విషయం ఏంటంటే మా ప్రాణాలు పోయినా సరే మా మాతృభూమి, ఎందుకంటే మా తాత ముత్తాతలు కూడా ఇక్కడనే పుట్టిరు, మేము కూడా ఇక్కడనే పుట్టినాము, ఇక్కడనే బతుకుతున్నాము, మేము ఎక్కడ పోయే ప్రసక్తి లేదు. అంతేనా? పాడైతాయి, చాలా ఖరాబ్ అవుతాయి, భూములన్నీ ఖరాబ్ అవుతాయి, నీళ్ళు ఖరాబ్ అవుతాయి, మాకు తాగుదామంటే కూడా నీళ్ళు కూడా దొరకాయి. ఎన్నిటికైనా బాధనే అవుతుంది. అంతా అక్కడ గోదలు పోతాయి, గోదలు ఖరాబ్ అవుతాయి, గొర్రెలు మేకలు అన్నీ మొత్తం నాశనం అవుతాయి. ఇట్లా చేస్తే లేకపోతే ఏం చేస్తారో, లేకపోతే ఊరందరినీ అక్కడ నిలబట్టి అక్కడ పని చేసుకోమని మొత్తం అట్లా వాళ్ళకి మంచిగా తృప్తి ఉంటుంది కదా. చేసే ప్రయత్నం ఉంటే మంచిగా చేస్తే వాళ్ళకే మంచిగా ఉంటుంది. ఎక్కడైనా వేసుకోవాలి. తెలియదు నిన్న పాల్గొనలేరా? సర్వే దాంట్లో పాల్గొనలేరా? మీరు రైతులను నిలవలేరా? నల్లవల్లి రైతులను నిలవలేరా? ఎవరు లేరా? ఒక్కరు కూడా పోలేరా? ఎవరు లేరు. ఇక ఉన్నోరంటే ఎవరైనా దొంగలు ఇట్లా పోయిండో ఎట్లా మరి మాకు తెలియదు. దొంగలు లేకపోతే మేము ముందుకు రిలే నిరాహార దీక్షలో పాల్గొనబట్టి ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఒక్క అధికారి కూడా మా బాధ ఏందని ఒక్కరు స్పందించింది లేదు. ఒక్క అధికారి కూడా. అందరికీ నమస్కారం. ఈరోజు డంపింగ్ యార్డ్ వ్యతిరేక రిలే నిరాహార దీక్షలో భాగంగా 20వ రోజు ఈరోజు ముదిరాజ్ సంఘం సభ్యులు కూర్చోవడం జరిగింది. ఈ యొక్క డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా మేము చేస్తున్న ఈ నిరాహార దీక్షలకు మద్దతుగా ఏ ఒక్క పార్టీలు, రాజకీయ పార్టీలు ముందుకు రావడం లేదు. మా బాధ ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ యొక్క ప్రాంతం ఎలక్షన్లో ఈశాన్య భాగం అని చెప్పి ఓట్ల కోసమే పనికొస్తుందా అని చెప్పి ప్రతి ఒక్క రాజకీయ నాయకుని నేను అడుగుతున్నా. రేపొద్దున మీరు ఏ ముఖం పెట్టుకొని మా దగ్గరికి ఓట్లకు వస్తారు? మాకు బాధ వచ్చినప్పుడు రాని నాయకుడు ఓట్ల కోసం మేము క్షమించే ప్రసక్తి ఉండదు. మీరు వస్తే ఈరోజు మేము బాధలో ఉన్నప్పుడు వస్తేనే మీకు ముంగట రాజకీయ మనుగడ ఉంటుందని మేము తెలియజేస్తున్నాము. దయచేసి మా బాధ అర్థం చేసుకోండి. పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న మా గ్రామం, మా భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు రేపొద్దున ఏంది? ఇదొక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. దయచేసి డంపింగ్ యార్డును వెంటనే రద్దు చేసి ఒక యూనివర్సిటీ కానీ, ఒక జూ పార్క్ కానీ, ఇంకా ఇతర వేరే ఏదో విధంగా ఆ ల్యాండ్ను మీకు కావాలనుకుంటే ప్రభుత్వం వేరే విధంగా ఏదైనా ఇచ్చేసి ముందుకు రావాలని కోరుతున్నాం. లేదు మేము డంపింగ్ యార్డ్ ఇట్లనే చేస్తాం, డిసైడ్ అయిపోయింది అని మీరు అనుకుంటే
మేము 2500 మంది జనాభా ఉంది ఇక్కడ మా గ్రామంలో. పిల్ల జల్ల అంతా కలిసి మమ్మల్ని అందరి చంపేసి మా శివాల మీద మీరు డంపింగ్ యార్డ్ వేసుకోండి. ఇంకా వేరే గత్యంతరం లేదు. ఖచ్చితంగా మీరు వేద్దాం అనుకుంటే మాత్రం ఆలోచించండి, మా శివాల మీదనే మీ డంపింగ్ యార్డ్ పడుతుంది. కాబట్టి దయచేసి ఆలోచన చేసి డంపింగ్ యార్డ్ రద్దు చేసి మీరు మా బ్రతుకుల్ని ఇట్లాగే బ్రతకనివ్వండి. మా పిల్లల భవిష్యత్తు మా గ్రామంలో ఇదే మంచి వాతావరణంలో ముందుకు వెళ్తుంది. కాబట్టి దయచేసి మీకు కోరుతుంది ఒకటే, చేతులెత్తి దండం పెట్టి చెప్తుంది ఒకటే, మా బ్రతుకు మమ్మల్ని బతకనివ్వండి. మేము ఈ రోజుకి 20 రోజులు అవుతుంది దీక్షలో కూర్చుని ఫోన్ల పనులు చేసుకుంటాం. మేము కష్టపడితేనే మాకు 10 రూపాయలు వస్తాయి. స్వచ్ఛమైన కూరగాయలు పంపిస్తాం హైదరాబాద్కు నల్లవల్లి ఎన్నుముక్క, హైదరాబాద్కు నల్లవల్లి ఎన్నుబుక్క. ఈ మారుమూలల ప్రాంతం నుంచి పొద్దున 6 గంటలకు లేచి కొత్తిమీర కూరగాయలు పంపిస్తేనే మీరు ఏసీలో కూర్చొని స్వచ్ఛమైనగా కూర్చొని కూర వండుకొని తింటారు. మా అడవి తల్లి ముద్దు బిడ్డలం మేము. అడవి తల్లిలా జీవరాశులకు నీళ్లు స్వచ్ఛమైన బుగ్గకుంట ఏరులై బాగుతుంది. దేవుని చూస్తామో చూడమో అక్కడ భూములకెళ్ళి పుట్టిన భూగర్భ జలాలు బాగా వారుతుంది. ఆ వాగుల నుంచి జీవరాశులు తాగుతాయి, పిట్టెలు జీవులు అన్ని అడవిలో ఉన్న మూగజీవులు మొత్తం తాగుతాయి. స్వచ్ఛమైన గోజలు, కొండపురం, మద్దూరు అలాంటి గోజలు కూడా వచ్చి ఆ వాగుల పందావులో తాగుతాయి. ఆ నీళ్ళు ఆ ప్రాంతము మేము కూడా కానుగాకులు వేసుకొని దూసి అడవిలో కట్టెలకు పోయి స్వచ్ఛంగా గోజల జీవరాశి తాగుతాయి. మేము పొద్దంతా కష్టపడి కూడా అక్కడ కొంచెం సేపు ఆ చెట్టు కింద అంటే కూడా చల్లని వాతావరణం ఉంటుంది. అలాంటి వాతావరణాన్ని మాకు కలుషితం చేయకండి. మా చెల్లు కానీ నల్లవల్లి పోషణ కానీ, నల్లవల్లి ఇంత కెమికల్ అనే లేదు. ఇది ఒక పెద్ద చిచ్చ అయింది మాకు. నల్లవల్లి ఒక చెరువు కానీ ఒక కంపెనీ కానీ స్వచ్ఛమైన నీరు హైదరాబాద్కు పంపించేదైతే స్వచ్ఛమైన కూరగాయలు కానీ నీరు కానీ నల్లవల్లిలే. ఆ నల్లవల్లిని కూడా పాడు చేసుకుంటే హైదరాబాద్కు చాలా ముప్పు. హైదరాబాద్కు వెన్నుముక్క అంటే నల్లవల్లే. ఏ కూరగాయ చూసినా నల్లవల్లే, ఏ టమాటా చూసినా నల్లవల్లే, నువ్వు తినే కొత్తిమీర కూడా నల్లవల్లే. ఆఖరికి మా తాగే నీళ్ళు కూడా నల్లవల్లియే వస్తున్నాయి నీకు. ఎక్కడి నుంచి వస్తున్నాయి నీకు ఇవన్నీ కూరగాయలు? స్వచ్ఛమైన కూరగాయలు ఎక్కడో వేసుకో, ఎడారి ప్రాంతాలను వేసుకో, మస్తుగుంది. గుట్టరాలు చెట్లు పంటని మారుమూలలో వేసుకో డంపియార్. ఈ ప్రదేశం వేసుకుంటే కోతులు ఉన్నాయి, జీవరాశులు ఉన్నాయి, అవన్నీ కలకల ముట్టదా నీకు? అవి ఎలా ఇచ్చినావు పర్మిషన్? ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సార్ నువ్వు ఆ ప్రయత్నం మానుకొని మా రైతులను కాపాడు. నీకు రైతులు కాపాడితే రేపు పొద్దుగల నీకు తినే కూరగాయలు కూడా పంపిస్తాం, స్వచ్ఛమైన కూరగాయలు పంపిస్తాం. రేవంత్ సార్ ఇది డంపియాడు ఇంకా తీసుకో. ఇంకా నువ్వు కాలేజీ పెట్టుకుంటావా, మెడికల్ కాలేజీ పెట్టుకుంటావా, దీన్ని ఇంకేమన్నా పెట్టుకో, జూ పార్క్ పెట్టుకో. ఆ ప్రదేశాన్ని మాకేమొద్దు. మేము అడుగుతుంది మీ ఆస్తులు ఏమి అడుగుతలే, డంపియాన్ని ఎత్తేయమంటున్నాం. మా ఊళ్ళో మట్టుకు ఒక్క చుక్క కలుషితం లేదు. మంచి వాటర్, ఆ వాటర్ నువ్వు కలుషితం చేయకు. మాకు రోగాలు కూడా లేవు. అటువంటి ఇప్పుడు బంతపల్లి కాడ ఎక్కడో స్మెల్ ఇస్తే మా దాకా వస్తుంది. కాకపోతే ఇప్పుడు మా స్వచ్ఛమైన ఊరు కాబట్టి మాకు పదే చెప్తున్నాం, మా ఊళ్ళో డంపియార్ వద్దు, మా ఆరోగ్యాలు దెబ్బతీయకు, మా కూరగాయల పంటలు దెబ్బతీయకు. ఒక నల్లవల్లి మీ హైదరాబాద్కు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎప్పటి నుంచి నైజాం పరిపాలన నుంచి కూడా మేము స్టేజ్ కాడ ఎడ్ల మండలం మీద వచ్చి మీ హైదరాబాద్ కూరగాయలు పంపించినాం. అలాంటిది రైతు ముక్క అన్నం తిన్నోళ్ళ మీద నువ్వు విషం కక్కుతున్నావు. అందుకే మా రైతులను కాపాడుకో, ఆ డంపియార్డ్ ఎత్తేయమని నేను రేవంత్ రెడ్డి సార్కు కోరుకుంటున్నాను. మీరు ఎవరైనా రిప్రజెంట్ ఏదైతే మీ ప్రాబ్లం ఉందో మాకు చెప్పండి, నేను పై ఆఫీసర్ నోటీస్ తీసుకెళ్తా. వాళ్ళు దాని ప్రకారం ఓకేనా? చెప్పండి సార్, ఒక్క నిమిషం గదే చెప్పండి సార్.